మే 11 దేవుని వాక్య ధ్యానం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మన జీవితాలు స్థిరపరచుకుని ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి అని మన జీవితాన్ని మనము సరిదిద్దుకునే వారంగా ఉండాలి. ఈరోజు చాలామంది భవిష్యత్తును గురించి ఆలోచించక ప్రస్తుతంలో బ్రతుకుతూ ఉంటారు. అంటే మన జీవితం చాలా క్షణికమైన జీవితం. మన జీవితం రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు గనక ఈ రోజులోనే బ్రతుకుట అనేది ఉద్దేశము వేరు. రేపు మనము ఈరోజు చేసిన పాపానికి ఫలితం పొందుకుంటాం అని జాగ్రత్తగా జీవించటం వేరు. ఈరోజు చాలాసార్లు మనం ఆలోచించేది ఏంటంటే, ప్రస్తుతం మన యొక్క పబ్బం లేక మన యొక్క జీవితాన్ని మనం గడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో రకంగా మనము ఉన్నత స్థితిలో వెళ్ళాలి. ఏదో రకంగా మనము జీవించాలి. మనము మన జీవితంలో పైకి ఎదగాలి. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారు చాలామంది మన చుట్టూ కనబడతారు. ప్రియులారా, ఒకటి మాత్రం వాస్తవం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనుషుడా, నువ్వు ఏది ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈరోజున నీవు కోపం ఎత్తితే అదే పంట తిరిగి నీకు వస్తుంది. ప్రేమ విత్తితే అదే పంట నీకు వస్తుంది. క్షమాపణ విత్తితే అదే పంట తిరిగి నీకు వస్తుంది. మరి నీవు ఏ పంటను విత్తుతున్నావు? నీవు స్వార్థము, అసూయ, కలక్షము ఇలాంటి శరీర కార్యాలను విత్తితే ఆ పంటనే నీవు కోస్తావు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు శాంతమును, ఆత్మఫలమును విత్తినప్పుడు దేవుడు నీకు దానికి సంబంధించిన ఫలాలను నీకు అనుగ్రహిస్తాడు. మంచి పంటను నువ్వు కోయగలుగుతావు. కన్నీళ్లతో పిడికెడు విత్తనాలు చేతపట్టి విత్తేవాడు సంతోషముతో పనులను మోసుకొని పోతాడు. ఈరోజు ప్రియులరా, అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నాడు. కానీ నువ్వు చెడు విత్తావా, చెడునే కోస్తావు. మనము దేవుని బిడలగా మంచి విత్తనములను విత్తేవారంగా ఉండాలి. అలాంటి విత్తనములు విత్తే ఆశీర్వాదం, దాని ద్వారా వచ్చే గొప్ప ఆనందకరమైనటువంటి దీవెన దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి నాయనా. వారు చేస్తున్న పనులకు మీరు తోడుగా ఉండండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటి యందు నిబిడలకు తోడే నడిపించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.